రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పైన ఫోక్సో కేసు. మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి అత్యాచారం చేసిండు 2 సార్లు అనే వార్త ఒక్కసారి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మొదలై బిఫోర్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనికి నిజంగానే ఫోక్సో కేసు వర్సెస్ హనీ ట్రాప్ అన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తా ఉంది. ఈ రెండింట్లో ఏది నిజం? బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఆ మైనర్ అమ్మాయి అని చెప్పుకుంటున్న నిర్మల్ జిల్లాకు చెందిన నిర్మల్ ప్రాంతానికి చెందిన ఆ అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్న మాట వాస్తవం. సంవత్సర కాలంగా తిరుగుతా ఉన్నారు. నిజంగానే మైనర్ అమ్మాయి ఒకవేళ అయితే తల్లిదండ్రులకు ఆ మైనర్ అమ్మాయి తప్పు చేయొచ్చు, బండి సంజయ్ కొడుకు తప్పు చేయొచ్చు అనుకుందాం ఒక పద్ధతి ప్రకారం. నిజంగానే ఆ మైనర్ అమ్మాయితో ఫ్యామిలీ ట్రిప్లకు ఎలా తీసుకెళ్ళిళ్ళు ఆ మైనర్ అమ్మాయి తల్లిదండ్రులు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. బండి భగీరథ్ లవ్ చేయక ముందు ఇదే అమ్మాయి 3-4తో క్లోజ్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో పిక్చర్స్ మాత్రం వైరల్ అవుతున్న నేపథ్యం మాత్రం ఉంది. ఎక్కడ చూసినా కూడా చేతిలో బాటిల్ పట్టుకొని సరదాగా చిల్డ్ అవుతూ చిందేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. మరి ఓన్లీ బీరుతోనే చిల్డ్ అవుతుందా అంటే కళ్ళుతో కూడా చిల్డ్ అవుతుంది. మరి కళ్ళుతోనే చిల్డ్ అవుతుందా అంటే మరి మూతి మీద డ్రగ్సా గంజాయా మరి అది ఏంటిదో తెలియదు కానీ దాంతో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి మాత్రం ఉంది. మరి దీని అంతటికీ కారణం ఎవరు? బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇది కాదా? ఒక మైనర్ అమ్మాయి కోర్టు పరిధిలోకి కేసు వెళ్ళిన తర్వాత, స్టేషన్ లో కేసు వెళ్ళిన తర్వాత ఆ మైనర్ అమ్మాయిని విచిత్రాలుగా బండి సంజయ్ ని టార్గెట్ చేయడం కోసం విపరీతంగా వాడి పడేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్. శివారెడ్డి కావచ్చు, జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, ఆద్య టీవీ కావచ్చు, మిర్రర్ టీవీ కావచ్చు, అనేక రకాలుగా హిందువు అంటే పడని వాళ్ళు రోజు బొట్టు పెట్టుకోవాలి, చేతికి కంకణం కట్టుకోవాలి, కానీ మనం హిందువులను తిట్టాలి. కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన బండి సంజయ్ ఎదగకూడదు. బండి సంజయ్ ఎదిగితే, ఒక బీసీ బిడ్డ ఎదిగితే మనకు చాలా ప్రాబ్లమేటిక్ ఉంటది. అందుంచే బండి సంజయ్ ని కొట్టాలంటే బండి భగీరథ్ పైన ఫోక్సో కేసు నమోదైందని హడావుడి చేసిన కేటీఆర్ అండ్ బ్యాచ్. మీ ఇంట్లో ఇదే జరిగితే మీకు ఇదే వర్తిస్తుందా? ఒకవేళ బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ నిన్న జరిగిన హిందూ ఏక్తా యాత్రలో నా కొడుకు తప్పు చేస్తే 100% శిక్షించాల్సిందే అని నిర్మోమాటంగా పెద్ద కామెంట్ చేసిన నేపథ్యం మాత్రం ఉంది. మరి నిజంగానే బండి సంజయ్ కొడుకు ట్రాప్ లోకి వెళ్ళిండా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తా ఉన్నాయి. ప్రతి బండి భగీరథ్ తో మాట్లాడిన పరిచయమైన కాంచి బండి భగీరథ్ తో మాట్లాడిన ప్రతి ఆడియో కాల్, వీడియో కాల్ అమ్మాయి దగ్గర సేవ్ అయి ఉంది. నిజంగా అబ్బాయి ట్రూ లవ్ చేస్తే అమ్మాయి ట్రూ లవ్ ఎందుకు చేయలేదు? మరి బిఫోర్ ఎంత మందితో మెయింటైన్ చేసేది అనేది సోషల్ మీడియాలో ఫోటోలు అయితే వైరల్ అవుతా ఉంది, మనం చెప్పడం కాదు. తల్లిదండ్రులు కూడా బండి భగీరథ్ తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటది. ఈయన సెంట్రల్ మినిస్టర్ గా ఉండి బిజీగా ఉన్న నేపథ్యంలో కొడుకును పట్టించుకోలేదు. అది నా తప్పే, కానీ కొడుకు తప్పు చేయలేదు, బయటికి వస్తాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్న వ్యాఖ్యలను చూస్తా ఉన్నాం. బండి భగీరథ్ కూడా హైకోర్టును ఆశ్రయించిండు. అమ్మాయి మైనర్ కాదు, అమ్మాయి మేజర్. దానికి కొన్ని ఎవిడెన్స్లు కూడా సమర్పించిన నేపథ్యం ఉంది. అమ్మాయికి 2-3 పేర్లు ఉన్నాయని తెలుస్తా ఉంది. 2-3 పేర్లు పక్కన పెడితే ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ లో ఒక డేట్ ఆఫ్ బర్త్. అదే విధంగా అమ్మాయి 9th స్టాండర్డ్ లో 2021 లో 9th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ FIR అవుతే ఈమె మైనర్ కాబట్టి వాళ్ళ నాన్న పేరు మీద ఫైన్, నాన్నకు కేసు అయింది. ఈ అమ్మాయి కూడా కేసులో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో అప్పుడు 15 సంవత్సరాల బాలిక అని ఆ FIR లో రాసిండ్రు. ఆ FIR లో రాసిన దాన్ని బట్టి కూడా బండి సంజయ్ వర్గీయులు హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యం ఉంది. ఒకవేళ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ తప్పు చేస్తే 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది పోక్సో కేసులలో. అందుగురించే పోక్సో కేసు ఇంకా 2-3 సెక్షన్స్ యాడ్ చేసి ముందుకు వెళ్తా ఉన్నారు పోలీసులు. పేట్ బషీరాబాద్ పోలీసులు ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యం మాత్రం ఉంది. కల్వకుంట్ల కవిత కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ అతి ఉత్సాహం వల్ల బీఆర్ఎస్ సోషల్ మీడియాల ద్వారా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, పావని గౌడ్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మీ అత్యుత్సాహం ద్వారా ఒక బాలిక ఇబ్బందులు పడతా ఉంది. మైనర్ బాలిక పైన ఎందుకింత అత్యుత్సాహం? బండి సంజయ్ పైన ఎందుకింత అత్యుత్సాహం? తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే,
కోర్టులు చెప్పిన తర్వాత మనం రియాక్ట్ అవుతే బాగుంటది. రాష్ట్రంలో అనేక మంది బీఆర్ఎస్ కాలంలో కూడా అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొడుకులు పుత్ర రత్నాలు చాలా గొప్ప గొప్ప పనులు చేసిండ్రు. అప్పుడు మాట్లాడని కేటీఆర్ నోరు ఇప్పుడు ఎలా లేస్తుంది అని గట్టిగానే అరుచుకుంటుంది కల్వకుంట్ల కవిత. ఏది ఏమైనప్పటికీ రేపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ కి సంబంధించిన క్వాష్ పిటిషన్ బెయిల్ పిటిషన్ కి సంబంధించిన వాదనలు ఉన్నాయి. మరి బెయిల్ బండి సంజయ్ కొడుకు వస్తుందా లేదు అంటే జైలు పాలవుతాడు అనేది వేచి చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది. బట్ ట్రెండింగ్ లో మాత్రం తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ బండి సంజయ్ కొడుకు ఇలా, బండి సంజయ్ కొడుకు అలా. వేరే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయంటే వేరే వాళ్ళకి ఇబ్బందులు అవుతా ఉన్నాయి. జర్నలిస్టులు నికార్స్ గా మాట్లాడలేని పరిస్థితి, నిజాయితీగా మాట్లాడిన జర్నలిస్టుల పైన అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అనేక కుట్ర కేసులు పెడతా ఉంటే ప్రతి జర్నలిస్టు మిత్రుడికి అండగా ఉన్నది బండి సంజయ్. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు అవుతే అండగా ఉన్నది బండి సంజయ్. అటువంటి బండి సంజయ్ ఒక అమ్మాయికి నా కొడుకు అన్యాయం చేస్తే నేను అండగా ఉంటానని నిన్న ఏక్తా యాత్రలో చాలా ఆవేశంగా మాట్లాడిన పరిస్థితి మాత్రం ఉంది. మరి నిజంగానే పోక్సో కేసు వర్సెస్ హనీ ట్రాప్, ఏది నిజం ఏది అబద్ధం, అమ్మాయి మైనరా అమ్మాయి మేజరా అనేది రేపటిలోపు తేలిపోతా ఉంది. మరి ఎందుకు ఇంత ఓన్లీ బండి సంజయ్ హిందుత్వ ఎజెండాతో కొట్లాడతాడు కాబట్టి ఈ లెఫ్టిజం అనేది మొత్తం అణిచివేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి బండి సంజయ్ని మనం అణచివేయాలని కుట్రలు కేటీఆర్ ఆధ్వర్యంలో, ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో జరిగినాయని తెలుస్తా ఉంది. ఆ కుట్రలే నిజమైతే బండి సంజయ్ కొడుకు నిజంగా శిక్ష పడితే అందరూ హ్యాపీనే అన్న కోణం ఉంటుంది. ఒకవేళ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని తేలితే ఈ బద్నాములు ఎవరి వైపు వేయాలని బండి సంజయ్ కుటుంబ సభ్యులు క్వశ్చన్ చేస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. అన్నెసెసరీగా కుటుంబాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టా అని బండి సంజయ్ ఘాటుగానే వ్యాఖ్యానించిండ్రు. పాడి కౌశిక్ రెడ్డిని మొదలుకుంటే పావని గౌడ్ వరకు ఎవరు అరుసుకున్న రిటర్న్ గిఫ్ట్ ఉండబోతుంది త్వరలో అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. 2-3 యూట్యూబ్ ఛానల్స్ వరుసగా టార్గెట్ బండి సంజయ్ అని రోజుకు 30-40 వీడియోలు పెడుతున్నారు. రాష్ట్రంలో వేరే ఇష్యూస్ లేవా అని బండి వర్గీయులు అంటున్న పరిస్థితి. నిజంగా బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే 100కు 1000% శిక్షించాల్సిన ఆవశ్యకత ఉండదు. శిక్షకు అర్హుడే ప్రజా వాయిస్ కూడా కోరుకుంటుంది. కాకపోతే బండి సంజయ్ కొడుకును హనీ ట్రాప్ చేసిన తర్వాత ప్రతి ఆడియో వీడియో రికార్డ్ ఎలా ఉంది? మరి బండి సంజయ్ ఆ అమ్మాయి, బండి సంజయ్ కొడుకు ఆరోపణలు చేస్తున్న అమ్మాయి ఇంతకుముందు ఎవరెవరితో ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చక్రాలు కొడతా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే అబద్ధం నిజం గోడ దాటే లోపే అబద్ధం అనేది కంప్లీట్ గా ఊరు మొత్తం 4-5 సార్లు చుట్టొస్తుందంట. సింపుల్ ఎగ్జాంపులే బండి సంజయ్ కోసం. టార్గెట్ బండి సంజయ్, బండి భగీరథ్ కాదు వాళ్ళ ఉద్దేశం. టార్గెట్ బండి సంజయ్ కోసం మొత్తం మరి నిజం ఏంటి అబద్ధం ఏంటి చూడాల్సిన మీడియా కూడా కకృతి పడి చేస్తా ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. ఒకవేళ తప్పు చేస్తే 100కు 1000% శిక్ష అర్హుడే అని ఏకంగా బండి సంజయ్ చెప్తున్న వాక్యాలు కూడా ఉన్నాయి. మరి సోషల్ మీడియా అతి ఉత్సాహం వలన ఒక అమ్మాయి మాత్రం బ్యాడ్ నేమ్ అవుతా ఉంది. ఇప్పుడు అమ్మాయి కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారంట. ఒక దుర్మార్గుడు చేయబట్టి, ఒక 2 ఎంపీలు చేయబట్టి నేను ఇట్లా అయినా, బీఆర్ఎస్ అండదండలతో ఇట్లా అయినా అని మదన పడుతూ ఉన్నారంట. మదన పడితే అయ్యేదేం లేదు. ఆ కుటుంబం బండి సంజయ్ దగ్గరికి వచ్చి నిర్మల్ టికెట్ నాకు కావాలి అంటే నిర్మల్ టికెట్ నేను ఇచ్చేది కాదు, అక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉంటారు వాళ్ళని కలవండి అన్నారంట. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నాకు పడదంటే పడిపించుకోవాలి, అందరితో మంచిగా ఉండాలి, సఖ్యతగా ఉంటేనే భారతీయ జనతా పార్టీలో టికెట్లు వస్తాయని చెప్పిండంట. ఆ టార్గెట్ ఎలానైనా బండిని బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. రేపు ఏం జరగబోతుందో చూసే ప్రయత్నం రేపు చూద్దాం.